చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. బాపట్ల టీడీపీలో ముసలం మొదలైంది. టీడీపీ ఇన్ఛార్జ్ పనితీరు కార్యకర్తలకు మింగుడు పడకుండా ఉందని తెలుస్తోంది. అధికార పార్టీ నేతల అవినీతిపై టీడీపీ ఇన్ఛార్జ్ ఎందుకు మౌనం వహిస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. దీంతో బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతను బాపట్లకు పంపించేందుకు అధిష్టానం రెడీ అయిందన్న చర్చ బాపట్ల టీడీపీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో నియోజకవర్గంగా ఉన్న బాపట్ల ఇప్పుడు జిల్లా కేంద్రంగా మారింది. దీంతో బాపట్ల కీలక నియోజకవర్గంగా మారింది. జిల్లా కేంద్రమైన బాపట్లలో వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ, వైసీపీ అధినేతలు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టాయి. 2 దశాబ్దాలుగా బాపట్లలో టీడీపీ ఓడిపోతూనే ఉంది. 2004, 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గాది వెంకటరెడ్డి విజయం సాధించారు. తర్వాత 2014, 2019 ఎన్నికల్లో బాపట్ల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కోన రఘుపతి విజయం సాధించారు. గత 2 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన అన్నం సతీష్ ప్రభాకర్ తరువాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో టీడీపీకి నాయకుడే కరువయ్యాడు. గతంలో బాపట్ల టీడీపీ సీటును ఆశించిన వేగేశ్న నరేంద్ర వర్మను పార్టీ అధిష్టానం టీడీపీ ఇన్ఛార్జిగా నియమించింది. పేరుకు మాత్రమే ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి నరేంద్ర వర్మపై. ఎమ్మెల్యే కోన రఘుపతిపై ఎన్నో అవినీతి ఆరోపణలున్నాయి. కానీ వర్మ మాత్రం ఎప్పుడూ ఎమ్మెల్యే అవినీతిపై మాట్లాడిన పాపాన పోలేదు. అంతేకాదు, పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు కూడా మొక్కుబడిగా నిర్వహిస్తారని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఇక కార్యకర్తలకు నరేంద్ర వర్మ ఎప్పుడూ దూరంగా ఉంటారన్న వాదన కూడా ఉంది. వాస్తవానికి నరేంద్ర వర్మ వ్యాపారవేత్త. బాపట్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో రొయ్యల చెరువులతో పాటు రొయ్యల ఎగుమతి బిజినెస్, ఆక్వాసీడ్ బిజినెస్ లు వర్మకు ఉన్నాయి. అధికార పార్టీపై ఆరోపణలు చేస్తే తన వ్యాపారాలకు ఇబ్బందిని భావించారో లేదో తెలియదు కానీ ఎమ్మెల్యేను పల్లెత్తి మాట కూడా అనడానికి సాహసించడం లేదాయన. చివరకు చంద్రబాబు వచ్చి మీటింగ్ పెట్టి ఎమ్మెల్యే అవినీతిని ఎండగట్టారంటే నరేంద్ర వర్మ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బాపట్ల పక్కనే ఉన్న రేపల్లి నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ కీలక నేతతో వ్యాపారం చేస్తున్నారు వర్మ. కేవలం వ్యాపారం చేసుకోవడానికే నరేంద్ర వర్మ టీడీపీని అడ్డం పెట్టుకున్నాడని బాపట్లలో ప్రచారం జరుగుతోంది. అందుకే టీడీపీ కేడర్ వర్మకు దూరంగా ఉంటున్నారట. ఇటీవల సొంత పార్టీకి చెందిన బీసీ నేతపై వర్మతో పాటు ఆయన కొడుకు దాడి చేశారు. దీనిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. ఈ ఘటన పార్టీలో పెద్ద చర్చకే దారితీసింది. బాపట్ల పరిస్థితిని తెలుసుకున్న టీడీపీ అధిష్టానం ఇప్పుడు కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపడానికి రెడీ అయింది. అయితే ఇప్పుడున్న ఎమ్మెల్యే కోన రఘుపతిపై నియోజకవర్గంలోని రెడ్డి సామాజిక వర్గం మొత్తం వ్యతిరేకంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో కోన రఘుపతిని మార్చాల్సిందేనని పట్టుబడుతున్నారు. కానీ వైసీపీ అధినేత మాత్రం 2 సార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చడానికి సుముఖంగా లేరు. దీంతో తెలుగుదేశం పార్టీ ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని రంగంలోకి దింపాలని ఆలోచిస్తోంది. తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డిని బాపట్ల నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తోంది అధిష్టానం. బాపట్లలో ఇప్పటికే మర్రెడ్డిపై సర్వే కూడా నిర్వహించారు. ఖచ్చితంగా మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తే బాపట్ల నియోజకవర్గాన్ని టీడీపీ ఖాతాలో వేసుకోవచ్చని సర్వే రిపోర్టులో తేలిందట. దీంతో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తారని బాపట్లలో ప్రచారం జరుగుతుండటంతో ఎమ్మెల్యే కోన రఘుపతిపై వ్యతిరేకంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం నేతలంతా ఈసారి శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా నిలవాలని డిసైడ్ అయ్యారట. అదే జరిగితే 2 దశాబ్దాల తర్వాత బాపట్ల గడ్డపై టీడీపీ జెండా ఎగరడం ఖాయమంటున్నారు. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకున్న టీడీపీ అధిష్టానం నరేంద్ర వర్మను పక్కన పెట్టి శ్రీనివాస్ రెడ్డిని రంగంలోకి దించాలని ఆలోచిస్తోంది. త్వరలో బాపట్ల ఇన్ఛార్జిగా మర్రెడ్డిని ప్రకటిస్తారని టీడీపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.